భోజనం ఈ రోజు బ్రహ్మాండం. పని చేయకుండా కొడుకు సంపాదనలో దర్జాగా కూర్చొని తినడం సుఖంగానే ఉంటుందిలే. చిన్నబాబు, వ్యవసాయం నీకు అప్పచెప్పాను, బాధ్యతగా చూసుకుంటున్నావు. అదే విధంగా కుటుంబ బాధ్యతలు నీకు అప్పచెప్దాం అనుకుంటున్నా. ఊరుకున్నా 50 ఏళ్ళుగా నేనే చూసుకుంటున్నాను కదా, నువ్వు నాకంటే తెలివిగా జాగ్రత్తగా చూసుకుంటావని. ఎప్పటికైనా నా కుటుంబంలో అందరినీ తీసుకొచ్చి ఒక గ్రూప్ ఫోటో తీసుకొని దాన్ని ఇంట్లో తగిలించాలి. అదే నాకు పెద్ద ఆశ. అప్పుడే నేను చనిపోయే రోజు కూడా రుద్రరాజు బలి గొప్పగా బతికి చచ్చిపోయాడు రా అని 10 మంది చెప్పుకోవాలి. ఏంటి అప్సెకన మాటలు? ఇంతకంటే కష్టమైన బాధ్యత ఇస్తున్నారా? ఏంటంటే మీ అమ్మలిద్దరిని, మీ అక్కయ్యల 5గురిని కంటతడి పెట్టకుండా చూసుకో. నేను కంటతడి పెట్టుకుని ఉంటే చాలు. నువ్వు నాశనం అయిపోతావు, మట్టి కొట్టుకుపోతావు. ఎవరు బాగుపడరు. 3 గంటల నుంచి ఇక్కడ కూర్చొని ఉన్నాను. ఈ సరుకులు పట్టుకుని సంతలో అమ్మితేనే కదా డబ్బులు వచ్చేది. ఏ రోజు మూటలు ఎక్కించుకోడు. మీలాంటి కుర్రాళ్ళైనా అడగాలి కదా. బులబాయ్ బండెక్కించామని చూపించండి రా. తారే నానే 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 తారే నానే ఏంటి బాబర్ది ఎండలో కాబోయే పెళ్లి కొడుకు కదా కందిపోతావు రే. అంత సీన్ అవును, మరి నీ పెళ్లికి వచ్చిన వాళ్ళకి ఏమిస్తున్నావేంటి? ఒక యాపిల్ పండు బిస్కెట్ ప్యాకెట్. మరైతే చెంబుతో కాపీ కూడా అయితే నంచుకుంటూ వెళ్ళిపోతారు కదండి. మొక్కేదేనివరా, పెరిగి పెద్దదా నీడుస్తుంది. ఎవరా అడ్డం పెట్టారు? బండి తీయండి. ఏంటి బావా? ఏ అల్లుడు, కోరుకుంటే ఎట్లా పందేలు బాగా జరిగాయా? రోడ్డు మీద తమాషా చేస్తారా? హార్న్ కొడితే పక్క వెళ్ళొద్దు. నువ్వు నడి రోడ్ లో నుంచున్నావు, మేము ఆరని కొట్టామంటే. బండి దిగిపోతే పోలీసు వాళ్ళని పిలుస్తాను. నేను సింగత్రి సూర్యాన్ని పిలుస్తాను. ఏదో పెద్ద ఫ్లైట్ నడుపుతున్నట్టు సరణ ఎగిరిపోతున్నావంటే? నీ పని కట్టొస్తే నీ కాలింది కదా, మరి మా పని కట్టొస్తే మా కాలదా? మూటలందుకు ఎక్కించుకోలేదు. మూటలు ఎక్కిస్తే 7గురిని ఎక్కించలేం. కలెక్షన్ లేదని మా ఓనర్ తిడుతున్నాడు. నన్నేం చేయమంటావు? ఏమి ఓనర్ భూత పనిలేదా? ఏ ఊరు? టౌను. మరి అలాగే ఉంటది. ఆ మూట్లో ఉన్న కూరగాయల్ని పండించడానికి ఎంతమంది కష్టపడి చెమటొడిచారో తెలుసా మీకు? ఇది 100 రెట్లు ఫలితం ఇస్తుంది. నుడి అంటే ఓ మంచి మాట, అది మీలాంటి విద్యార్థులకు చెప్తే 100 రెట్లు ఫలితం ఉంటుంది. అందుకే వాళ్ళు పిలవగానే వచ్చాను. మామూలుగా మన పిల్లల్ని నువ్వు ఇంజనీర్ అవుతావా, డాక్టర్ అవుతావా, కలెక్టర్ అవుతావా అంటూ వ్యవసాయాన్ని ఒక ఆప్షన్ గా కూడా ఇవ్వట్లేదు. కానీ నా చిన్నప్పుడు మా నాన్నేమో నువ్వు ఇంజనీర్ అవుతావా, డాక్టర్ అవుతావా, కలెక్టర్ అవుతావా, లేదా రైతు అవుతావా అని అడిగారంట. నేను రైతునే అవుతాను అన్నానంట. అందుకే నేను ఈ రోజు ఆప్షన్ ఇచ్చిన నాన్నకు ముందు థ్యాంక్స్ చెప్తున్నాను. ఏమంటారు? మన దేశంలో వ్యవసాయమే ఇండియాకి వెన్నెముకని చెప్తూ ముందు కనిపించకుండా వెనకే దోసి పాడేశారు. ఇది అర్థం చేసుకోకుండా మనం బతుకుతున్నాం. కొంతమందికి ఇది అర్థమై ఐటీ జాబ్ వదిలేసి వ్యవసాయానికి వస్తే బతకడం చేతకాని వాడిని చూసి నవ్వుతున్నారు. కొంతమంది అయితే వ్యవసాయం చేసేవాడికి పిల్లనే ఇవ్వకూడదని పట్టుబడుతున్నారు. విదేశాల్లో చదువుకున్నవాడు కూడా వ్యవసాయం చేస్తున్నాడు. కానీ ఇండియాలో మాత్రం చదువుకున్నవాడు వ్యవసాయం చేయకూడదు, చదువుకుని వాడు మాత్రమే వ్యవసాయం చేయాలనేది తలరాత అయిపోయింది. నేను వ్యవసాయాన్ని, రైతుల్ని గొప్పగా చెప్పడానికి ఇక్కడికి రాలేదు. కానీ ఎందుకు మాట్లాడుతున్నానంటే మీథేన్ గ్యాస్ అని, మాథేన్ గ్యాస్ అని, సైతాన్ గ్యాస్ అని వ్యవసాయాన్ని, రైతుల్ని నాశనం చేయడానికి ఒక గ్రూప్ బయలుదేరింది. మాయా నీకెందుకు వచ్చింది? ఉన్న వాళ్ల డయట్, లేని వాళ్ల పస్తులు ఏ రోజు ఒకటి కథను మీకు అర్థమవుతుందో ఆ రోజే కష్టపడి పండించే వాళ్ళని రేషన్ బియ్యం కొనుక్కు తినేట్టు చేయడం ఎంత పెద్ద దేశద్రోహమో మీకు అర్థమవుతుంది. అయ్యో, దేశద్రోహం అని చెప్పి నిన్ను లోపలాడేస్తారు మాయా. ఎందుకు భయపడతారు? నువ్వు ఏం చేస్తావంట? ఆ రోజుల్లో ఎవరో మహానుభావుడు హరిత విప్లవం అని మొదలు పెట్టారు. గాని ఇప్పుడు హరితము లేదు, విప్లవము లేదు. ప్రజలు, నాయకులు, శాస్త్రవేత్తలు ఈ ముగ్గురు ఒకటైతేనే దేశం బాగుంటుంది. ఏ రోజు యువకులు వ్యవసాయం, రాజకీయం ఒక ప్రొఫెషన్ అనుకుంటారో ఆ రోజే ఇండియా అగ్రరాజ్యం అవుతుంది. ఒక్కో అగ్రికల్చర్ ప్రొడక్ట్ కి ఒక గవర్నమెంట్ మార్కెట్ ఉండాలి. అప్పుడే రైతుల ఆత్మహత్యలు తగ్గుతాయి. ఈ రోజు ఒక రైతు చావు, ఏదో రోజు లక్షలాది మంది చావు. అది సరే, రైతులు మనం ఎందుకు చావాలి? పనికి మళ్ళీ వాళ్ళంతా ప్రాణాలతో ఉన్నప్పుడు మనం ఎందుకు చావాలి? పుట్టించేవాడు దేవుడైతే పండించేవాడు దేవుడే. మనమంతా రైతులం అని కాలర్ ఎగరేసుకొని తిరగాలి.
అదిరిందిరా. తమ్ముళ్ళు, మీరు ఇంజనీర్లు అవ్వండి, డాక్టర్లు అవ్వండి, లాయర్లు అవ్వండి, అంతెందుకు రాజకీయాలు కూడా చేరిపోండి, కానీ వ్యవసాయం కూడా చేయండి. నాకు తెలిసినంత వరకు వచ్చే ఒలింపిక్స్ లో ఎన్ని మెడల్స్ గెలుస్తామన్న దానికంటే వచ్చే సంవత్సరాల్లో ఎంతమంది వ్యవసాయం చేస్తామన్నదే ముఖ్యం. ఇలా చేస్తే మనకి మంచిది, మన దేశానికి మంచిది. ఇది మీరు చప్పట్లు కొట్టాలని చెప్పట్లేదు, మనం చేయి చాచే పరిస్థితి రాకూడదని చెప్తున్నాను. కాబోయే రైతులు అందరికీ నా శుభాకాంక్షలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. నమస్కారం. అయ్యా బాబు బాగా మాట్లాడాడు. మీ స్టూడెంటే కదా సార్. అబ్బా ఏ విరగదీసావు ఈ ఆళ్ళు నువ్వు మాట్లాడిన మాటలకు 100 బంగారు కాసులు ఇవ్వచ్చు. బంగారు కాసులే వద్దు గాని బంగారం లాంటి ఆ పిల్ల ఏ బస్సులో వెళ్తుందో కనిపెడితే చాలు బుల్లబాయ్. అది నాకు వదిలే. వేడిగా సూప్ తెచ్చాను తాతయ్య. అలాగా. మామయ్య నాటుకోడి ఇగురు, చేపల పులుసు, రొయ్యల వేపుడు. ఏ చేయమంటావు? అన్ని చేసి పడే. ఏదో చెయ్యి వదిలితేనే కదా తాత చూపు తాగడానికి. చెరువు సారీ చేయబట్టుకుంటే తాతయ్య. థ్యాంక్స్ తల్లి. బాబు, నిజం కదమ్మా, ఒక రోజు లీవ్ కావాలి బాబు. అవుతున్నాయి. తీసుకోండి సార్. ఏం సార్ అదోలా ఉన్నారు? నా మనవడు 10 రోజుల నుండి కనపడడం లేదు బాబు. ఎక్కడికో వెళ్ళుంటాడు, వస్తాడులే అనుకున్నాను. ఆ రోజు ఎడ్ల పందాలకు వెళ్ళాడు. ఎవరో ఒక అమ్మాయిని లవ్ చేసినట్టున్నాడు. సురేంద్రరాజుకు విషయం తెలిసి వాడితో మా కులం అమ్మాయిని ప్రేమిస్తావురా అని తిట్టి పంపించాడు. ఆ తర్వాత వాడు తిరిగి రానేలేదు. అలాంటిదే ఉంటుంది సార్. ఏదో పని మీద వెళ్ళుంటాడు, వచ్చేస్తాడులేండి. అలాగే బాబు. చిన్నబాబు, ఎందుకైనా నువ్వు కాస్త కనుక్కో. కనుక్కుంటానన్నా. ఏమా ₹7.50 ఉందా? ₹8 టిక్కడికే. మీరు బ్యాలెన్స్ 50 పైసలు ఇవ్వాలి కదా, దానికి చెల్లిపోయింది. ఇక మీదట ఎవరికి చిల్లర లేదని చెప్పకండి. పక్కండు. టికెట్ టికెట్ టికెట్. 500 ₹1000 రద్దు చేసినప్పుడే 50 పైసలు కూడా రద్దు చేసి ఉండాలి. ఊకా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సూపర్ అండి, మంచి పని చేశారు. మీరే సూపర్ అండి, ఎక్సలెంట్ గా మాట్లాడారు. సూపరే. ఇద్దరు బాగా మాట్లాడేస్తున్నారు. అందరూ ఏడిపిస్తుంటే మీరు మాత్రమే చప్పట్లు కొట్టారు. థ్యాంక్స్. ఎక్కడో చూసినట్టుంది. ఏమండి, మిమ్మల్ని ఎక్కడో చూశానండి. కాలేజ్ లో, కాదండి అంతకు ముందే. బస్ లో, కాదండి అంతకు ముందు. అంతకు ముందే. సంతోషంలోనూ సంకటంలోనూ జాలీ సోడా. సంతోషంలోను సంకటంలోను జాలి సోడా. నేను ఈ పోస్టర్ చూసి అదిరింది. అమ్మాయి సూపర్, హైదరాబాద్ లో ఉంటుంది అనుకుని వదిలేసా. ఏ? సూపర్ గా ఉంటే హైదరాబాద్ లోనే ఉండాలా? లేదండి, మోడలింగ్ అయ్యి హైదరాబాద్ కదా చేస్తారు. హలో, నేను మోడల్ని కాదు. అంటే మీరు యాక్టరా? హలో, నేను ఓనర్ ని, దేనికి? జాలీ సోడా కంపెనీకి. ఏమండి, ఓనర్ అయ్యండి ఇలా నటించొచ్చా చెప్పండి. ఏ సిఎంఆర్ ఓనర్, సరవణా స్టోర్స్ వాళ్ళ సన్ లలిత జ్యువెలరీ ఓనర్ చేయట్లేదా? ఇప్పుడు అదే ఫ్యాషన్. ఫ్యాషన్ చూడలేక సచ్చేవాళ్ళకి తెలుస్తుంది అది ఎంత కష్టం. మీరు జాలీ సోడా తాగారా? ఆ, సూపర్ టేస్ట్ కదూ. మందులో మిక్సింగ్ బాగోలేదు అంటున్నారు. వామిటింగ్ వస్తుందని మా వాళ్ళంతా గోల. హలో, అందులో ఎసెన్స్ ఉంటాయే, అవి కొంచెం తగ్గిస్తే మాయా కస్టమర్ కంప్లైంట్ మాయా, దాన్ని తీసుకుని తీరాలి. నీలా, ఇంట్లో ఇన్ని కార్లు ఊరికే ఉన్నాయి, అవన్నీ వదిలేసి టౌన్ బస్సు, షేర్ ఆటో ఇదన్నా బాగుందా? నాకు బానే ఉంది మావయ్య. ఇదంతా నీరద వాళ్ళ నాన్న సంపాదించింది. ఏ రోజైతే అచ్యుతరాజు కూతురు సంపాదిస్తుందో ఆ రోజే అందరికీ గౌరవం మావయ్య. నా బైక్ ఎక్కమన్నా కూడా ఎక్కనంటున్నానా? తమ్ముడు, అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడం కష్టం. పైగా మామ కూతురు, తనకి నచ్చేటట్టు నువ్వే ఉండాలి. మా గుర్తు చేసుంటే వచ్చేటప్పుడు 2 మూట్లు బియ్యం తెచ్చుండేవాడిని కదా. అయ్యో, కొబ్బరి నూనె కూడా తెద్దాం అనుకున్నాను, నేను మర్చిపోయాను. బాగాలేదా అమ్మ? ఏయ్, ఏంటిది? మామయ్య, నేను అక్క కూతుర్నే కదా అని నువ్వు నా పెళ్లి చూపులకి రాకుండా ఉండకూడదు. పట్టు చీర కట్టి కాఫీ ఇచ్చేటప్పుడు పిల్లని చూస్తారే, అలా నన్నెప్పుడు చూస్తావు? నాకు అలా జరగాలని ఆశగా ఉంది. అమ్మని చూడ అయింది కదా, బయలుదేరు బయలుదేరు. Cheers. Cheers.
ఎవర్రా? అమ్మాయి మనోలే, కృష్ణరాజు అక్క కూతురు. అబ్బాయి వేరే వాళ్ళు. పిలిచేది నిన్నే. చాలు చాలు. ఏయ్, పబ్లిక్ లో ఇలాగే ప్రవర్తిస్తారా? ఏ ఊర్రా? ఆ? ఏ నువ్వెవరు? ఎవరినో ఊర్లో అడిగి చూడు, చెప్తారు. ఈ నాన్న మరి ఇవ్వు. ఎందుకు? ఇవ్వ. ఏయ్, చెప్తలే. నేను సురేంద్ర మాట్లాడుతున్నా. మనవాడినే. పాప ఎవరితోనో బస్ స్టాండ్ లో లవ్ అంటూ తిరుగుతుంది. ఏ ఛీ, అతను నా ఫ్రెండ్. కొంచెం కంట్రోల్లో ఉంచండి. నా కూతురు అలాంటి పనులు ఏం చేయదురా. అయినా అది ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది చూసుకోవడానికి నా బామ్మడుతున్నాడు. ఫోన్ పెట్టా. మీ ఇద్దరు ఇంకోసారి నాకు కంటపడ్డారో పడితే రాదమ్మా. హలో మావయ్య. ఏయ్, వదలు. హలో. కాలేజ్ దగ్గర కొడుతున్నారు మావయ్య. ఏయ్, ఫోన్ ఇవ్వు. మావయ్య వాళ్ళే. నేను నా ఫ్రెండ్ మాట్లాడుకుంటుంటే వాళ్ళు వచ్చి అన్యాయంగా అతన్ని కొట్టారు మావయ్య. అరుగో వాళ్ళే. కొట్టు. బాగుంది మావయ్య. డబ్బులు కలిసించాలి. ఫోన్ చేసి రమ్మన్రా. మీ కట్టుబాట్ల కదా నాయకుడిని. ఏరా, ఓ పిల్లాడు వచ్చుడు నుంచి నవ్వుతూ మాట్లాడితే దాని పేరు లవేనట్రా? అసలు మా అమ్మాయి మీద మీకు ఎందుకు అంత అక్కరా? కులం ఓటు అంతే కదా. మేమందరం మా అమ్మాయిని కాలేజీకి పంపించేది కలిసి చదువుకున్న అబ్బాయిలు నమ్మే. జాగ్రత్తగానే చూసుకుంటున్నారు. నీ మైనర్ రాజు నా తేట్టుకున్నాడో. కులం పేరుతో ఓట్లు అడుకునేవాడు, కులం పేరుతో వ్యాపారం చేసేవాడు, కులగజ్జి ఉండకూడదు అంటూనే ఆ కులం కోసం చచ్చేవాడు. ఇలాంటి వాళ్ళని చెట్టు కట్టి కాల్ చేయాలి. సూపర్ మావయ్య. చదువుకున్నాడే. నేనేం చదువుకోలేదు. చదువుకున్నాడే. బయలుదేరు బంగారు. సరే మావయ్య. మన వాళ్ళ మధ్యలో ఇప్పుడే నాకు మంచి పేరు వస్తుంది, వాళ్ళని రక్షిస్తానని. అది ఎప్పుడైనా చెడగొట్టడానికి చూస్తే 4 టైర్లు, 10 కిలోల చక్కెర, 5 లీటర్ల పెట్రోల్. మాయా, సోడా బాటిల్ గురించి ఫుల్ డీటెయిల్ తెలిసేసుకున్నాను. పేరు నీల నీరట. ఆహా, అందమైన తెలుగు పేరు. అప్పుడు నరసింహం అని నాకు చైనీస్ పేరు పెట్టారంటావా ఏంటి? ఇలా చూడు, ఒక్కతే కూతురు, పెద్ద కుటుంబం, కారులో కూడా రావచ్చు, ఆ లెవెల్ ఉన్నవాళ్ళు. కానీ బస్సులోనే వస్తుంది అంటే అంత సింపుల్ అంట. నచ్చిందే అందుకు కదా. అవునా? అలా నవ్వుతున్నావు మాయా? లేదు, ఆ పిల్లల లక్షణం ఆ మోలోనే కొట్టొచ్చినట్టు తెలిసింది. అది నేను కనిపెట్టేశాను కదా. నువ్వు నిజంగా గోగుల్ మాయా. గూగుల్ గూగుల్ గూగుల్. ఓకే. ఒక్కతే కూతురైతే మనదే రాజ్యం. నాకు బోర్ కొట్టినప్పుడల్లా మా అంగారు ఇంటికి వెళ్ళి మర్యాదలు చేయించుకోవచ్చు. అవును. దుప్పిని మింగిన కొండ సిలువలాగా ఎలా ఒళ్ళు విరుచుకుంటున్నావేంట్రా? నాన్నది చెప్పు, చిన్నప్పుడు ఎవరైనా లవ్ చేసావా? ఎవరిని పట్టుకుని ఎంత మాట అంటున్నావు? అవసరమా? నానా, నువ్వు దిగొద్దులే. రోడ్డు మీద నుంచుంటే నీ దర్జ తగ్గిపోతుంది నాన్న. అలాగా. ఇంతకు ముందు విమానంలో తీసుకొచ్చారా? మల్లెపూలు మోర్ ఎంత? 30 రూపాయలు. అయ్యో, చాలా ఎక్కువ చెప్తున్నావు. నాన్న, ఆ అమ్మాయిని చూసావా? 15 రూపాయలకి 2 మోర్లు ఇవ్వు. చాలా తెలివైంది. కొలవడంలో కూడా ఎందుకంత పిసినారితనం చేస్తున్నావు? లాక్కుండా కొలు. సరిగా కొలు. చూడండి ఎంత తెలివిగా బేరం పడుతూ గదమాయం చేస్తుందో. లవ్ చేస్తున్నావు చంద్రబాబు, అందుకని ముఖ్యమైన విషయం మాట్లాడాలని తీసుకొచ్చావు. లేదు నాన్న, నిన్నడి లవ్ చేద్దామనే.
చూపించడానికి తీసుకొచ్చాను. నన్ను గొప్పగా చూస్తున్నారా చీప్గా చూస్తున్నారా మీరు? లవ్ చేయబోతున్నావా పెళ్లి చేసుకోబోతున్నావా? ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం లేదు, పెళ్లి చేసుకున్న అమ్మాయిని లవ్ చేయడం లేదు. అందుకే ప్రేమించి పెళ్లి చేసుకుని లవ్ చేశాను నాన్న. మరి అక్క కూతుళ్ళో ఈ అమ్మాయి విషయం ఏవో గాని అక్క కూతురుని మాత్రం పెళ్లి చేసుకున్నానా. ఇంద్రని చేసుకుంటే రాధకు కోపం, రాధని చేసుకుంటే ఇంద్రకు కోపం. అయ్యో అయిపోతాను. ఊహించుకుంటేనే భయం వేస్తుంది నాన్న. నువ్వు దబాయించి తీసుకుంటున్నాను అనుకోవద్దు, బోణి కాబట్టి ఇస్తున్నాను. అలాగే నీ సంతోషమే నా సంతోషం. కానీ ఏదో రోజు ఈ మ్యాటర్ ఇంట్లో ఓపెన్ అయినప్పుడు మీ అక్కయ్యలు మాత్రమే కాదు మీ అమ్మలు కూడా పూనకం వచ్చినట్టు చిందులేస్తారు. అప్పుడు ఇదివరకే నాన్నకు చెప్పి లవ్ చేశానని నన్ను మాత్రం ఇరికించకూడదు అబ్బాయి. రే 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 రే. ఇలాంటి దొంగ చూపులు చూసి నా పని మధ్యలో తెరుగు చేయొద్దు. ఓకే అలాగే. తీరబండి జాగ్రత్తగా విను. మీ అమ్మమ్మ దగ్గర నుంచి మనవరాళ్ల వరకు అందరికి నువ్వే నచ్చ చెప్పాలి రే. చిన్నబాబు కుటుంబం చీలిపోకుండా చూసుకో. సరేనండి. ఏంటే కృష్ణమూర్తి ఎలా ఉన్నావు? రాజుగారు ఒకసారి స్టేషన్ వరకు రాగలరా? ఈ రోజు ముహూర్తాల రోజు 5 పెళ్లిళ్ళు. అన్నిటికీ నేను ఉండక తప్పదు. ఏంటి విషయం? ఉదయ్ శంకర్ అనే కుర్రాన్ని 15 రోజుల ముందు మీరు కొట్టి చంపినట్టు మీ మీద కంప్లైంట్ ఇచ్చారు సార్. ఎవరు? కృష్ణరాజ్ సార్ వచ్చారంటే 10 నిమిషాల్లో పని అయిపోద్ది. నిన్న రౌండ్స్కి వెళ్ళింది ఎవరయ్యా? మీరు ఇక్కడే ఉండండి. ఇతనే సార్. వాకి టాకి ఎందుకు పోయింది? సార్ అది ఇన్స్పెక్టర్ కృష్ణంరాజ్ చెప్పిందంత అబద్ధం. వాడికి నాకు పడదు. అబద్ధమా? అయితే ఎందుకు పరిగెత్తుకొచ్చారు? చేయని వాడిని నేనెందుకు భయపడాలి? అందుకే వచ్చా. కృష్ణమూర్తి సార్ సార్ని తీసుకెళ్లి అర్థమయ్యేట్టు